దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. హైదరాబాద్ మహానగరంలోనే జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతోని ప్యాకేజింగ్ మిషనరీస్ తయారు చేసి సరసమైన ధరల్లో నాణ్యమైన మిషనరీస్ అందచేస్తున్నారు క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడో అహ్మదాబాద్ నుంచి, ఎక్కడో ఫరీదాబాద్ నుంచి, ఎక్కడి నుంచో ప్యాకేజింగ్ మిషనరీస్ని పర్చేజ్ చేసుకొని వస్తారు. మనం హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడి నుంచి రావడానికి కానీ, వాళ్ళు ఇన్స్టలేషన్స్ చేయడానికి కానీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అన్నా కానీ ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. వాళ్ళు సమయానికి అందుబాటులో ఉండరు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, లోకల్ మ్యానుఫ్యాక్చరర్ అందుబాటులో కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడి నుంచేమో పర్చేజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సర్వీస్ కావాలి అని అంటే అది కష్టం అవుతుంది. అందుకనే మేమేం చేస్తూ ఉన్నామంటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, హైదరాబాద్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ని ప్రోత్సహించాలి. లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర పర్చేజ్ చేయడం వల్ల అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకంటే ఒక 10 రూపాయలు తక్కువ ఇవ్వచ్చు, కానీ ఆ మెషినరీ నడవనప్పుడు వాళ్ళు మీకు సహకారం అందించకపోతే ఆ 10 రూపాయల యొక్క వాల్యూ 20 రూపాయల కంటే నష్టం చేయగలుగుతుంది, లక్షల్లో నష్టం జరుగుతుంది. సో అందుకని నేను ఏమి విజ్ఞప్తి చేస్తున్నానంటే బెటర్ పర్చేజ్ ఫ్రమ్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ హైదరాబాద్. అందులో క్రౌన్ ఇండస్ట్రీస్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ గుడ్ క్వాలిటీ మెషిన్. ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ గొప్పగా ఉంటుంది. మా దగ్గర 10 మంది సర్వీస్ ఇంజనీర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు మాకు కస్టమర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఎప్పటికప్పుడు అందుబాటులో మేము సర్వీస్ కాల్స్ తీసుకుంటా ఉన్నాం, సర్వీస్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ మేనేజర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, టెలికాలర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏమైనా ఉందా మెషినరీలో. ఈవెన్ మీరు బయట నుంచి తెచ్చుకున్న మిషన్స్ కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. తెలుగులో మాట్లాడుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా ఇంగ్లీష్లో మాట్లాడండి సార్, ఇంగ్లీష్లో చెప్పండి సార్ అంటారు. కానీ మన మాతృభాషను గౌరవించుకుంటూ మనం మాతృభాషలోనే మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఏదో అహ్మదాబాదు ముంబైకో పోదామని అనుకుంటారు, కానీ మన దగ్గరనే మన భాషలో మనం తయారు చేసే ఉత్పత్తులల్లా మన దగ్గర తీసుకోవడమే చాలా సంతోషం. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే సార్, ఏదైనా సర్వీస్ కావాలన్నా మాట్లాడుకోవడానికి అందరికీ హిందీ రాదు కదా సార్. మనం ఇక్కడ నుంచి మన పిల్లోడు వెళ్ళిన టెక్నీషియన్ అయినా తెలుగులో మాట్లాడతారు. వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా అవకాశం ఉన్న ప్లేస్ నుంచి పర్చేజ్ చేయకుండా వేరే స్టేట్ల నుంచి వేరే చేసుకొని మనము నష్టపోవద్దు. ఇది నా